హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో ఈరోజు మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి వచ్చేస్తే 13,030 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. తర్వాత వచ్చేసేసి మనకి 13,135 ఆర్ 140 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. తర్వాత మనకి 12,950 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు. తర్వాత సపోర్ట్ వచ్చేసేసి 12,800. ఇంకా లోయెస్ట్ సపోర్ట్ వచ్చేసేసి మనకు 12,740 750 దగ్గర ఉందండి. సో ఈరోజు మార్కెట్ కొంచెం మనకి సెబీ న్యూ గైడ్ లైన్స్ వచ్చాయి కదా. సో ఈ న్యూ గైడ్ లైన్స్ కారణంగా కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సెల్ సైడ్ కొంచెం ఎక్కువగా నేనైతే ఇంక్లైన్ అయి ఉంటాను. సో ఈ సపోర్ట్స్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ చేసుకుంటే బెస్ట్. ఇన్ ద సిమిలర్ వే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి మనం చూసామంటే ఇప్పుడు సో ఫస్ట్ మీకు మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 29,700 దగ్గర ఉంది. తర్వాత 30,150 దగ్గర ఉంది. తర్వాత సపోర్ట్ వచ్చేసేసి 29,500 దగ్గర ఉంది. నెక్స్ట్ 28,970 అనే కంటే కూడా 29,000 అనుకుంటే బెస్ట్ అనమాట. 29,000 అనేది చాలా మేజర్ సపోర్ట్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి 28,600 అంటే 28,600 అనేది మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇంకా క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకి లెవెల్స్ చూసుకున్నామంటే 3,300 అనేది మేజర్ సపోర్ట్ అండి. వన్స్ అగైన్ సో ఇది బ్రేక్ చేసిందంటే చాలా ఫాల్ వస్తుంది. ఇంకా పైన వచ్చి 3,380 అరౌండ్ దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో దానికి ముందే కొంచెం మీకు అప్ ట్రెండ్ బయాస్ ఏదైనా వచ్చి హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంటే మీరు బై సైడ్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి 3,400 అనేది మేజర్ రెసిస్టెన్స్ అండి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఆస్తా ట్రేడ్లో ట్రేడ్ చేయాలంటే 1,15,000 కావాలి కొత్త సెబీ రూల్స్ ప్రకారంగా. ఐ డోంట్ నో లైక్ సెబీ ఎందుకు ఇట్లా చేస్తుందో మరి మనకు తెలీదు. సో త్వరలో ఆ రూల్స్ మారితే మంచిది. ఇంతకుముందు 5,000కి చేసేవాళ్ళం ఆస్తాలో, ఇప్పుడు ఆప్షన్ లేదు. ఏ బ్రోకర్ అయినా కానీ సెబీ రూల్స్ ప్రకారంగా నడుచుకోవాలి. సో కంపల్సరీ దేంట్లో ఏ బ్రోకర్తో ట్రేడ్ చేయాలన్నా కానీ 1,15,000 కావాలి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కావాలంటే మీకు అరౌండ్ 40,000 ఏమో కావాలి ఇంట్రాడేకి, సింగిల్ లాట్కి. సో ఇంతకుముందు మనకు 4,000కి వచ్చేది ఆస్తాలో అయితే. సో ఇప్పుడు ఆప్షన్స్ అయితే లేవు. మళ్ళీ రేపటి క్రూడ్ ఆయిల్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.